ఫార్మసిస్ట్ నాగాంజలి మృతిపైన ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ రోజు తన అంత్యక్రియలు జరుగుతున్నాయి. అంత్యక్రియలు కూడా పెద్ద ఎత్తున హై టెన్షన్ నెలకొంది. తన స్వగ్రామం జీలుగుమిల్లో, ఏలూరు జిల్లా జీలుగుమిల్లో హై టెన్షన్ కొనసాగుతుంది. నాగాంజలి మృతికి కారణమైనటువంటి దీపక్ను కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాగాంజలి స్వగ్రామంలో భారీగా పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. పోలీసుల భద్రత మధ్య నాగాంజలి అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి బొల్లేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నటువంటి నాగాంజలి ఆసుపత్రి కోఆర్డినేటర్ దీపక్ వేధిస్తున్నాడంటూ మార్చి 23న బల్వన్ మరణానికి యత్నించింది. అయితే మత్తుమందు అధిక మోతాదులు తీసుకుంది నాగాంజలి. 12 రోజుల వెంటిలేటర్ పైన చికిత్స తీసుకొని ఎట్టకేలకి మొన్న మరణించింది. చికిత్స పొందుతూ ప్రాణాలు గాల్లో వదిలేసింది. ఇక బల్వన్ మరణానికి ముందు దీపక్ వేధింపులపై 3 పేజీల లేఖని పొందుపరిచింది. రెడ్ సారీ కట్టుకొని వాడి కంట పడమేనా తప్పైపోయిందంటూ కూడా అందులో మెన్షన్ చేసింది. చివరిగా లేఖలో ఈ విషయాలను వెల్లడిస్తూ నాగాంజలి బల్వన్ మరణానికి పాల్పడింది. 3 పేజీల లేఖని తను చాలా భావోద్వేగంతో, ఆవేదనతో తనకున్నటువంటి బాధల్ని మొత్తం వ్యక్తపరుస్తూ రాసుకొచ్చింది. నేను పదే పదే బాధపడుతూ ఉన్నానంటే నేను కనీసం ఏం చెప్పాలో కూడా తెలియదు నాకు. సో ఇంతలా నన్ను బాధించేవి. నేను మొదటగా చేసిన తప్పు ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత ఆ ఫంక్షన్కి రెడ్ శారీ కట్టుకొని వెళ్ళడం. నేను రెడ్ శారీ కట్టుకొని వెళ్ళిన రోజునే వాడి కంట పడ్డాను. అప్పటి నుంచి నేను తప్పు చేసిన బాధానిగా ఎప్పటికి కూడా ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా నేను మరణించడానికి కారణం అదే, ఆ రోజు జరిగిన సంఘటన అని చెప్పుకొస్తుంది నాగాంజలి. అయితే ఆ దీపక్ అనే వ్యక్తి తనని వేధించాడంటూ, వాడుకున్నాడంటూ, తర్వాత వదిలేశాడంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేసింది.